విషయంలో మీరు ఏమై ఉండాలంట? సంపూర్ణులై ఉండుడి. అంటే మీరు ప్రార్థించాలి. ప్రభువా, ఇదిగో మత్తయి సువార్త 5:48లో ఈ విధంగా రాయబడి ఉంది కదా ప్రభువా, మా పరలోకపు తండ్రి ఆయన ఎవరై ఉన్నారంట? సంపూర్ణుడై ఉన్నాడు. కాబట్టి నేను కూడా సంపూర్ణనై ఉండాలి. నాకు ఏది తక్కువ అవ్వడానికి వీల్లేదు. ఎక్కడ నాకు తక్కువ అవ్వడానికి వీల్లేదు. నాకు ఇల్లు కావాలంటే ఆ ఇల్లు రావాలి. నాకు హౌస్ కావాలంటే సరిపోని ఇల్లు కావాలంటే సరిపోవాలి. ఒక ఇల్లు అంటే అది సరిపోయేంత అది రావాలి. ఎందుకంటే మా పరలోకపు తండ్రి ఆయనకు ఇల్లు కలిగి ఉన్నాడు. ఆయన ఆస్తి కలిగి ఉన్నాడు. అని అంటాడు, ద 1000 hills, ది క్యాటిల్ విత్ క్యాటిల్ 1000 hills ఈజ్ మైన్. అంటే ఒక కొండలలో, ఒక 1000 కొండల మీద ఉన్న ఆ ఒక క్యాటిల్, ఆ ఒక గొర్రెలన్నీ కూడా నాయే అంట. అంటే ఈ భూమియు దాని సంపూర్ణత నాదే. ఈ ఇల్లులు, ఈ బంగ్లాలు అంతా ఐ ఆమ్ ది పర్ఫెక్ట్ ఫాదర్. యువర్ హెవెన్లీ ఫాదర్ ఈస్ రిచ్. యువర్ హెవెన్లీ ఫాదర్ ఈస్ పర్ఫెక్ట్. హౌ కెన్ యూ లివ్ వితౌట్ హౌస్, వితౌట్ హ్యావింగ్ గుడ్ హెల్త్, having mental treasure, like mental depressions? Why should you going through these situations? You should ask like, why should I go through these situations, Lord? Why? Because your heavenly Father is perfect. You must be perfect. So you ask God, Lord, my heavenly Father, పరలోకపు తండ్రి, మీరు పరిపూర్ణులై ఉన్నారు కదా, మరి నేను కూడా పరిపూర్ణుడై ఉండాలి. I should be in perfect. సో టుడే అడ్వర్స్ యూ షుడ్ మస్ట్ ప్రే. అప్పుడు అనేకులు చూసి ఏమంటారంటే, అవును వీరు పరిపూర్ణులు, వీరిని మనము మన కంపెనీలో తీసుకున్నట్లయితే మనకు పరిపూర్ణత వస్తుంది, మనము కంప్లీట్గా బ్లెస్ అవుతాం. చాలామంది దే వాంట్ అస్ టు టేక్ టు దెర్ కంపెనీస్. సో వారు రెడీగా ఉండాలంట. అవును వీరు ఎవరిని తీసుకోవాలి, ఇదిగో వీరు పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి వీరు కూడా పరిపూర్ణంగా ఉంటారు. వీరన్నింటిలో వీరు న్యాయంగా ఉంటారు, వీరు నీతిమంతులు, వీరిని నమ్మవచ్చు, వీరు నమ్మదగిన వారు. దట్స్ వై అవర్ ఫాదర్ ఈస్ ఎ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగినవాడు. వీరు నమ్మకస్తులు కాకపోయినప్పటికీ మీ పరలోకపు తండ్రి ఆయన నమ్మదగినవాడు. అంటే మీరు కూడా నమ్మదగిన వారిగా ఉండాలి. ఎందుకంటే మీ పరలోకపు తండ్రి నమ్మదగినవాడు. మీ పరలోకపు తండ్రి పర్ఫెక్ట్ కాబట్టి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులై ఉండాలి. అప్పుడు అనేకులు చూచి వారు పర్ఫెక్ట్, దే ఆర్ పర్ఫెక్ట్, ఇతడు పర్ఫెక్ట్, ఈ అబ్బాయి చాలా పర్ఫెక్ట్, ఇతడు పర్ఫెక్ట్, దేవుని బిడ్డ ఆయన ఖచ్చితంగా మన కంపెనీలో ఉంచుకున్నట్టయితే మన కంపెనీ పరిపూర్ణతలోకి వెళ్తుంది, పర్ఫెక్ట్ అవుతుంది మన కంపెనీ. ఇక్కడ తక్కువ కాదు.